పురమదితురాహో పురుషిక. ఆవిడ భర్త గారిని చూసి ఆవిడ కొంచెం గర్వంగా ఉందిట. ఆవిడ మొహం పురమదితురాహో పురుషిక అంటున్నారు. ఎందుకు ఆవిడ భర్త గారిని చూసి ఆవిడ గర్వంగా ఉంది? ఆయన ఆలాహలం తీసుకున్నా సరే ఏమి కాదు. చూడండి, ఏదన్నా ఒక ప్లేస్ ఎవరన్నా మన భర్త గారు వెళ్ళారనుకోండి, ఏదో పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి ఆయన బయటకు వచ్చేసారనుకోండి, అమ్మో మేము ఎంతో భగవద్భక్తితో ఎన్నో స్తోత్రాలు చేస్తున్నాం కనుక ఆయన ఏమీ అవ్వకుండా బయటపడ్డారని ఎంతమందికి చెప్తాం మనం? చెప్పండి. అలాగా ఆయనకు ఒక పెద్ద ప్రమోషన్ వచ్చిందనుకోండి, 150-200 మందిలో ఆయన ఒక్కరు సెలెక్ట్ అయ్యారనుకోండి, అది ఎంత గర్వంగా చెప్తాం మనం అందరికి. మా వారికి ఇలా ప్రమోషన్ వచ్చింది, ఎంత సంతోషంగా ఉందో. 150 ఫస్ట్ ఆ మాట మెన్షన్ చేస్తాం. 150 మంది వచ్చారట, మా వారు ఒక్కరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అలాగా ఆవిడ ఆయన చూసి సంతోషపడుతోందట. ఎలా ఉందట ఆవిడ? పడత్కాంచీదామా కరికలభ కుంభస్థనలత. సన్నటి నడుము ఉందిట. ఏనుగు గున్న ఏనుగు తలకాయంత స్థలభాగం ఉందిట. ఎందుకండి, మగ ఆయన కదా, ఆయన ఇలా ఆడవాళ్ళని ఇలా వర్ణిస్తున్నారు, మేము అందుకే సౌందర్య చర్మం మాకు ఇష్టం ఉండదు అని చెప్పారు కొంతమంది. ఈ దరిద్రం అక్కడే ఉందిలే అనుకున్నాను నేను. ఈ సన్నటి నడుము ఉన్న స్త్రీకి సంతానం ఎక్కువ ఉంటుంది. అమ్మా నీ నడుము భాగం సన్నగా ఉంది కనుక ఈ సృష్టి ఆగిపోదమ్మా, మేమందరం నీ పిల్లలం కదా, నీ నడుము సన్నభాగం సన్నగా ఉంది, దండం తల్లి నీకు నేను నమస్కరిస్తున్నాను. దానికి ఒక సన్నటి వడ్డాణ నూలు పోగులాగా ఉందిట. దాని గంటలు సన్నగా వినిపిస్తున్నాయట. ఎలా వినిపిస్తోందట? వేదఘోషలాగా వినిపిస్తోందట. ఆయన అంటే నాభి భాగానికి దగ్గరగా ఆ యొక్క వడ్డాణం ఉంది. ఆ నాటి లోపల ఉండేవాడు ఎవడు? జీవుడు. ఆ జీవుడికి వేదఘోష వినడం చేతనవ్వాలి. అది ఈ జన్మలో నువ్వు చివరి గంట కూడా నువ్వు ఆ విధమైనటువంటి ధ్యానంలో ఉంటే మరు జన్మలో ప్రహ్లాదుడిలాగా నువ్వు ఆ వేదఘోషను వింటావు. తెలిసిందమ్మా? ఆ సన్నటి నడుముకి అర్థం అది. కరికలభ కుంభస్థనత. అమ్మా నీ యొక్క స్తనభాగం చాలా నిండుగా ఉందమ్మా, ఎక్కడ అసలు ఒదగకుండా నిండుగా ఉంది. అంటే ఇంతమంది తల్లులకి కూడా స్తన్యాన్ని చేరవేయగల శక్తిని స్తనానికి ఉందమ్మా. ఇక మా పిల్లలకి ఎక్కడ మాకందరికి కూడా ఆహారానికి లోటు లేదు తల్లి. అందుకని నీ స్తనభాగానికి నమస్కారము. పడత్కాంచీధామా కరికలభ కుంభస్థనత పరీక్షీణా మధ్య పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాసం. ధనస్సు బాణం పట్టుకుని కూర్చుందట ఆవిడ. వంట చేసేసి ఎవరు తినడానికి వస్తారో మనం కూర్చుంటాం చూడండి, అలాగా మనం ఏం చేస్తున్నాము, ఆవిడ ఏం చేస్తుంది? ధనస్సు బాణం పట్టుకుని నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడం సిద్ధంగా ఉన్నాను రా బాబు నేను అని కూర్చుంది. మనం ఏం చేస్తున్నాము? నాకు ప్రమోషన్ కావాలి, నాకు కార్ కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి,